ఏదో లైట్ అనుకుంటున్నారేమో, కాదు, అది మూన్. జగదల్పూర్ జలపాతాల సౌండ్ ఎంతో బాగుందో. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు శ్రీవల్లి వ్లాగ్స్. తగ్గేదెల్లే. సంక్రాంతికి వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకరోజు ఫ్రీ ఉంటాము, ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా అనుకున్నాము. సో వైజాగ్ నుండి 1 డేలో వెళ్ళి వచ్చే డెస్టినేషన్స్ ఏమున్నాయా అని సర్చ్ చేస్తే ఇదొకటి ప్లేస్ కనపడింది, చిత్రకూట్. ఇది ఎలా వెళ్ళామో, ఎలా ఎక్స్ప్లోర్ చేసామో ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఫస్ట్లీ ఇదైతే 9 hours డిస్టెన్స్లో ఉంటుంది వైజాగ్కి. లాంగ్ రైడ్ ఇష్టపడే వాళ్ళు కార్లో వెళ్ళచ్చు, బట్ మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాము. నైట్ 9:30కి విశాఖపట్నం స్టేషన్లో అండ్ మార్నింగ్ 4:30కి జగదల్పూర్లో దిగిపోతాము. జగదల్పూర్ స్టేషన్లో దిగాక అక్కడి నుండి చిత్రకూట్కి ట్యాక్సీ ముందుగానే బుక్ చేసుకున్నాము. ఇది అయితే 1 hour డిస్టెన్స్ పడుతుంది. బయట అయితే పొగమంచు మామూలుగా లేదు. ఏదో లైట్ అనుకుంటున్నారేమో, కాదు, అది మూన్. అబ్బా, మంచు, పొగమంచు, వణుకు. నియర్లీ 6 అయ్యింది చిత్రకూట్ వచ్చేటప్పటికి. అక్కడే రూమ్స్ ఉంటాయి, అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము. ఇది హోటల్ ఠాకూర్ లాడ్జ్, హోటల్ రివర్ వ్యూ. ఇది లోపల వ్యూ అన్నమాట, పార్కింగ్ తర్వాత. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోవడానికి రూమ్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 2 hours-కి 700 పే చేసాము. వాట్ అని ఆ రియాక్షన్ వచ్చింది ఫస్ట్ అయితే, బట్ రూమ్ అయితే చాలా క్లీన్గా ఉంది. 4 adults and 3 childrenకి 700 ఓకే అనిపించింది తర్వాత. హోటల్ రివర్ వ్యూ ఎందుకు పెట్టారు ఆ పేరు అనుకున్నాను, బట్ హోటల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది, అందుకే ఆ పేరు పెట్టారు. ఇక్కడ కూర్చొని హాట్ టీ కానీ కాఫీ కానీ తాగితే ఉంటుంది. ఓకే, మేము చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఫుల్గా ప్రిపేర్ అయిపోయి స్వెటర్స్ వేసుకుని, మంకీ క్యాప్స్ వేసుకుని, హుడీస్ వేసుకుని, ఇంకా ఎందుకంటే చాలా చలిగా ఉంది ఇక్కడ, అన్నీ ప్రిపేర్ అయిపోయి వచ్చాము. ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ వ్యూ చూపిస్తాను, చూడండి. వచ్చేస్తున్నాం. 3, 2, 1. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ పైనుంచి వ్యూ ఇది, అండ్ దీన్ని నయాగ్రా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారంట. మనం కింద కూడా వెళ్ళచ్చు. 200 steps ఉన్నాయి అండ్ ఎంట్రీ టికెట్ అలాంటివి అయితే ఏమీ లేదు. మేమైతే ఫస్ట్ ఫుడ్ తినేసి శుభ్రంగా ఎనర్జీ తెచ్చుకుని వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఒకే ఒక్క టిఫిన్ సెంటర్ ఉంది చిత్రకూట్లో, ఇదే. అండ్ అక్కడేమో టీ. ఉన్న ఒక్క టిఫిన్ సెంటర్లో మేము ఇన్ని వెరైటీస్ చెప్పాము. దోశ, మసాలా దోశ, ఇడ్లీ, స్పెషల్గా మ్యాగీ కూడా ప్రిపేర్ చేస్తారంట. నైస్. నాకైతే ఇలాంటి ప్లేసెస్లో మ్యాగీ తినడం చాలా చాలా ఇష్టం, ఎందుకంటే టెంపరేచర్ అయితే చల్లగా ఉంటుంది అండ్ కొంచెం సన్ రైజ్ పడుతూ వెచ్చగా ఉండి హాట్ మ్యాగీ తింటే అబ్బాబ్బాబ్బా, కిక్కే వేరు. నాలా చాలామంది ఉండే ఉంటారు. మీకు కూడా ఇష్టమైతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాక కిందకి స్టార్ట్ అయ్యాము. ఇది వే అన్నమాట. ఇది కొంచెం దూరం వెళ్ళాక 200 steps ఉన్నాయి. అండ్ ఇది వచ్చి చిత్రకూట్ వాటర్ ఫాల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, దాని లోకల్ నేమ్ ఆఫ్ ద రివర్ అవన్నీ. ఇదైతే కింద నుండి వ్యూ అనమాట. కిందకు వచ్చేసాము. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. చల్లగా ఉంది. పైన ఎంత ఎండ ఉన్నా మనకి తెలీదు ఇంత చల్లగా ఉంటే వాటర్. అండ్ మనకి కొన్ని శివలింగాలు కూడా కనిపిస్తాయి మధ్యలో అక్కడక్కడ స్టెప్స్ వేలో. అండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. అండ్ దాని కాస్ట్ వచ్చి 50 to 60 rupees ఉంటుంది పర్ హెడ్. మేమైతే అది ఎక్స్పీరియన్స్ చేయలేదు, పిల్లలు ఉన్నారు భయపడతారేమో అని. బట్ బోట్ అయితే వాటర్ ఫాల్ దగ్గర వరకు తీసుకెళ్తున్నాడు. చాలా థ్రిల్ ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో ఇది కంప్లీట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్. అండ్ మనకి పైన ఒక శివ్ టెంపుల్ కూడా ఉంటుంది విజిట్ చేయడానికి. అండ్ షాపింగ్ ఇష్టపడే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయడానికి చిన్న చిన్న లోకల్ షాప్స్ కూడా ఉన్నాయి.
ఇలా షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే నాకు ఒకటి కనిపించింది. వైట్ రాళ్ళులా ఉన్నాయి. సుద్దముక్కలు అనుకుంటున్నారేమో, కానీ కాదు, అది పాలగుండ. దాంతో పాలముంజలు చేస్తారు. చాలా టేస్ట్ ఉంటుంది. అది కూడా కొన్నాను. త్వరలో ఆ రెసిపీ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మేము చిత్రకోట్ వాటర్ ఫాల్స్ నుండి తీర్థగర్ వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాము. ఇదైతే ఘాట్ ఏరియా ఉంటుంది, కొంచెం డిస్టెన్స్. చిత్రకోట వాటర్ ఫాల్స్ నుండి తీర్థగర్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. జాగ్రత్తగా వింటే మీకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది, వినండి. జలపాతాల సౌండ్ ఎంతో బాగుందో వినడానికి. అక్కడ ఉంది వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫాల్ సౌండ్స్. నువ్వు ఎత్తుకెళ్ళిపోద్దే బాబు, ఫోను ఎత్తుకెళ్ళిపోద్దే బాబు, ఫోను. ఈ వాటర్ ఫాల్ దగ్గర కూడా కొంచెం నడవాలి. యాక్చువల్లీ కొంచెం కాదు, ఎక్కువే నడవాలి. బట్ స్టెప్స్ అయితే కొంచెమే ఉన్నాయి చిత్రకోట్తో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది, పర్ హెడ్ 50 రూపీస్. ఇది తీర్థగర్ వాటర్ ఫాల్ వ్యూ. కొంచెం పై వరకు కూడా వెళ్ళొచ్చు, బట్ రాళ్ళు స్లిప్ అవుతున్నాయని మేము కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాము. కంపేర్ చేస్తే చిత్రకోట్ వాటర్ ఫాల్సే చాలా బాగున్నాయి టైం స్పెండ్ చేయడానికి. పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ కంఫర్టబుల్గా ఉంది. ఇది జస్ట్ విజిట్ చేయడానికి బాగుంది. తీర్థగర్ వాటర్ ఫాల్స్ చూసేసాక మేము మళ్ళీ జగదల్పూర్ రిటర్న్ అయిపోయి డ్రైవర్ భయ్య అని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళమన్నాము ఫుడ్ తినడానికి. ఈ సెహద్ బజార్కి తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. బట్ మేము ఫస్ట్ కాంబోస్ ఆర్డర్ పెట్టి మోసపోయాము. కాంబోస్ ఆర్డర్ పెడితే క్వాంటిటీ చాలా తక్కువ ఇస్తాడు. సో నార్మల్గా ఆర్డర్ పెట్టుకుంటే బెటర్. ఈ 2 వాటర్ ఫాల్స్ చూసి ఫుడ్ తినేటప్పటికి టైం అయితే 5:30 అయిపోయింది. అండ్ మా ట్రైన్ వచ్చి 8 o'clockకి. ఇంకొక టెంపుల్ కూడా ఉంది, కానీ అది టైం పడుతుంది వెళ్ళి రావడానికని చెప్పి అది క్యాన్సిల్ చేశాము. ఇంకా 5:30 నుండి 8 o'clock వరకు స్టేషన్లోనే కూర్చుని దోవలు కొట్టుకొని 8 o'clockకి ట్రైన్ ఎక్కేసి మార్నింగే ట్రైన్ దిగాము. దట్స్ ఇట్. ఇది 1 day ట్రిప్. బ్యాక్ వచ్చేసాం ఇంటికి. విశాఖపట్నం స్టేషన్ ఉన్నాం. బాగుంది ట్రిప్. మళ్ళీ చెప్పు. మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. తగ్గేదేలే. ఏది సరదాగా ఎప్పుడైనా వీకెండ్స్ విజిట్ చేయడానికి ఈ ప్లేస్ అయితే షూర్గా రికమెండ్ చేస్తాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.